ఇట్స్ వెరీ గుడ్ సార్. కడప జిల్లాలో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ టౌన్లో ఈ మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా షామీర్పేట మండలం గాన్పూర్లో 210 కోట్లతో చేపడుతున్న మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులను తెలంగాణ ప్రభుత్వం వీప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. గాన్పూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. విలేకరులు భువనగిరి, మేడ్చల్ నియోజకవర్గాల పరిధిలోని 574 గ్రామాలకు త్రాగునీరు అందించేందుకు ప్రభుత్వం 210 కోట్ల నిధులు మంజూరు చేసిందని బీర్ల ఐలయ్య తెలిపారు. పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. మరి తెలంగాణ ఏర్పడ్డాక మిగులు రాష్ట్రంతో వాళ్ళకు అప్పచెప్తే వాళ్ళ 10 ఏళ్ల పాలన ప్రజలు తిరస్కరించి వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ప్రజలు మార్పు కోరుకొని ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న పాలన వచ్చినాక సాగునీరుకు తాగునీరు పెద్దపీట వేసి ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దనే లక్ష్యంతో ప్రజాపాలన ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే మల్లన్న సాగర్ నుంచి ఇక్కడ స్టేషన్ పార్క్ గన్పూర్ గుట్ట ఇక్కడ నుంచి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వం 1212 కోట్లతోటి సుమారు 2030 గ్రామాలకు నీళ్ళు అందియాలనే లక్ష్యంతో చేపట్టినటువంటి కార్యక్రమంలో డబ్బులు దండుకురు తప్ప సుమారు 1400 గ్రామాలకు కూడా మిషన్ భగీరథ అందించలేకపోయారు. మరి అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ మిషన్ భగీరథ పైప్ లైన్ను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, గౌరవ మంత్రి మా పెద్దక్క సీతక్క గారి సహకారం, అదేవిధంగా ఆర్ఎన్బి శాఖ మంత్రి సహకారం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో డిప్యూటీ సీఎం గారిని ఒప్పించి మెప్పించి ఢిల్లీకి 2 సార్లు పోయి 210 కోట్లు శాంక్షన్ చేసుకొచ్చినాం. ఆ 210 కోట్లతోటి ఇలా 16 కిలోమీటర్లు పని పూర్తి కావడానికి శాంక్షన్ ఇచ్చినాం. గతంలో వీళ్ళు కేంద్రంతో సఖ్యత లేకపోవడం వల్ల ఏదైతే ఫారెస్ట్లో ఉన్నటువంటి ల్యాండ్కు పర్మిషన్ తీసుకురాలేకపోయారు, మరి నిధులైతే దండుకు